ఇసుక తిన్నెల మీద. అక్కడే మగ చక్రవాకం ఉంటుంది, ఇక్కడేమో ఆడపక్షి ఉంటుంది. కానీ దానికి ఇది కనపడదు, దీనికి ఇది కనపడదు. దానికోసం ఇది, దీనికోసం అది బెంగెట్టే కూర్చుంటాయి. వీటి బెంగ ఎప్పుడు తీరుతుందంటే సూర్యకిరణాలు పడతాయి. అందుకే తిక్కగా మహాభారతం చేస్తూ నీరజాకరములు నిష్ఠయై చేసిన భవ్య తపంబు ఫలమనంగా జనసముఖాకి నందిత చక్రయుగ్మకంబుల ఎనురావంపు బ్రువనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులు ఒక్కటింగాగ గరగిన గట్టియనగా అతుల వేదత్రయలతికాతయము పెరుబొందం పుట్టెడు మూల కందమనగా అఖిల జగముల కంజరయగుతూ జన సమాజ కరపుట హృదయ సరోజములకు ముగుళనంబును జుంభనంబును నచ్చి భావబింబంబు పూర్వాద్రిపై వెలింగే అన్నారు. ఆ చక్రవాక పక్షుల యొక్క బెంగ తీరిపోతుంది ఆ సూర్య భగవానుడు వచ్చేటప్పటికి. చంద్రుడు వచ్చేటప్పటికి వాటికి బెంగ వస్తుంది. ఆయన వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఓసారి ఆ చల్లటి ఇసుక తిన్నెల మీద కూర్చున్న చక్రవాక పక్షుల్ని చూసి, నన్ను తిట్టకండి, నాలో ఏముంది, నా తప్పు కాదు, నేను జిల్లేడాకు మీద పడితే రాలిపోతుంది, ఇంకో చెట్టు మీద పడితే వృద్ధి చెందుతుంది, నాదా తప్పు అని. చెట్టు యొక్క తప్పు మీ ఉపాధికున్న దోషం, నేను వస్తే మీకు కనబడదు, మీ కర్మ, నేనేం చేయను. మిమ్మల్ని బాధ పెట్టాలనుకుంటానా? లోకమంతా చూడండి, నేను వస్తే సంతోషిస్తారు. పిల్లల్ని కూడా చందమావరా అవే, జాబిల్లీరా అవే అని అన్నం పెడతారు. నిన్నొక్కడిని మిమ్మల్ని ఎందుకు బాధ పెడతాను? మీ ఉపాధి దోషం, మీరు బెండ పెట్టుకోకండి నా మీద, నన్నేం అనకండి అని నిరించు నిన్నేటి ఇసుక తిన్నెల మీద చక్రవాకాంగనా సముదయము. ఆ చక్రవాకాంగనలు ప్రత్యేకించి ఎవరిని సముదాయించాలి? మగాయన్ని పర్వాలేదు, కొంచెం ధైర్యంగా ఉంటారు. ఆడవాళ్ళు బిక్కు 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 పెడుతుంటారు, ఆయన కనపడలేదండి, ఆయన కనపడలేదండి, ఆయన కనపడలేదండి. అందుకని చక్రవాకాంగనలు ఆ ఆడపక్షుల దగ్గరికి వెళ్ళి తన కిరణములతో తన చేతులతో ముట్టుకుని, ఏం దగ్గపెట్టుకోకండి, నేను వెళ్ళిపోతున్నాను కదా, నేను ఇంకొంచెం చూడాలంటే సూర్యుడు వచ్చేస్తాడు, మీకు కనపడుతుంది, నన్ను నేను తిట్టుకోకండి, ప్లీజ్ ఏమనుకోకండి అని కాసేపు వాటికి సముదాయించి వెళ్ళిపోతాడు. కాబట్టి నిరించు మిన్నేటి ఇసుక తింగల మీద చక్రవాకాంగన సముదయించు అని డుంటి విఘ్నేశ్వరునిష్ఠుర కంఠవేదిపై కొదమ చుక్కల రాజు విస్తరించు. ఒక్క డుంటి విఘ్నేశ్వరుడు యొక్క కంఠం మీద మాత్రం చంద్రబింబం ఉంటుంది అని లోకంలో ప్రసిద్ధి. అందుకని తన చంద్రబింబం ఆయన కంఠం మీద ఉండబట్టే ఆయనకి డుంటి విఘ్నేశ్వరుడు అని పేరు వచ్చింది. కాబట్టి ఆయన తాను చంద్రుడు, ఆ చంద్రుడే ఈయన కంఠం మీద ఉన్నాడు. ఎంత సంతోషంగా ఉంటుంది. ఏదో నేనే నా ప్రతిబింబాన్ని నిలువుటద్దంలో చూసుకుని ఇలా ఇలా అనుకున్నట్టు నేనే ఆయన కంఠం మీద ఉన్నాను అనుకుని విడిచిపోయి ఆ చంద్రుడితో ఒకసారి ఇలా చూసి ఈయన ఆయన్ని చూస్తే ఓ నాంశ అక్కడ ఉందని సంతోషంగా అలా చూసుకుని వెళ్ళిపోతాడు. కొదమ చుక్కల రాజు విస్తరించు దుంతి గణపతి కంఠం మీద ఉన్న చంద్రబింబాన్ని పలకరించి ముందుకెడతాడు. అలా వెళ్ళిపోతుంటే కాయు వెన్నెల ఆనందకాననమున, ఆనందకాననం అసలైది. ఈ కాశీపట్టణం ఆనందకాననంలో కాయు వెన్నెల, వెన్నెలలు కురిపిస్తలాగా. కాబట్టి కాయు వెన్నెల ఆనంద కాననమున కాలభైరవు దంస్త్రకుడాలు కొలుపు. కాలభైరవుడు ఈ పట్టణానికి అంతటికీ కూడా మహానుభావుడు, కాపలాదారు. ఆయన యొక్క ఘోర చూస్తే హడిలిపోతారు. ఆయన పేరే భైరవుడు. భై అని అరుస్తాడు కాబట్టి, భై అన్న రవం ఉన్నవాడు కాబట్టి ఆయన ఇంకో పేరు అట్లా భైరవుడు అంతే. అందుకే కాశీ వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత గంగ పూజ చేసి కాలభైరవుడికి గారెలమాల అయ్యండి అని చెప్పి, గారెలమాల అంటే మాంసం పెట్టాలి, మాంసానికి బదులుగా మినుము. అందుకని గారెల దండ ఒకటి తీసుకొచ్చి ఒక కుక్కను తీసుకొచ్చి దాన్ని మెళ్ళ వేస్తారు. కుక్కకి భైరవుడికి సంబంధం ఏంటండి అంటే భౌ అని అరుస్తుంది. అందుకని కాలభైరవుడికి అది సంకేతం. పైగా ఇక్కడ జీవుడి శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు మొట్టమొదట ఆ కుక్కే కనపడుతుంది. పాపం చేసిన వాడైతే తరుగుతుంది. తరిగితే దిక్కు తెన్ను లేక పరిగెత్తి అగ్నిహోత్రంతో ఉన్న జ్వాలలో ఉన్న ద్వారంలోంచి యమలోకంలోకి ఎడతాడు. ఎవరు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు జ్వాలాతోరణం కింద పరమశివుడితో కలిసి వెళ్లారో వాళ్ళు యమసదనంలోని అగ్నిజ్వాలల కింద నుంచి వెళ్లారు. కారణం ఏమి అంటే కాలభైరవుడు పరమేశ్వర స్వరూపం. ఆయన దంస్త్ర, ఆయన కోర స్పష్టంగా కనపడింది అనుకోండి, హడిలిపోతారు పాపులు. అందుకని పాపం ఉన్న వాళ్ళని భయపెట్టడానికి చంద్రుడు అలా వెళ్ళిపోతూ తన వెన్నెల ఆయన కోర మీద పడేటట్టు చేసి, ఆయన కోర కాంతితో కనపడేటట్టు సారి చేసి తస్మాత్ జాగ్రత్త. మా స్వామి పరమశివుని యొక్క అనుగ్రహం ఉన్న వాళ్ళే ఇక్కడ ఉండగలరు తప్ప లేని వాళ్ళు ఇక్కడ ఉండలేరని చెప్పడానికి ఒకసారి కాలభైరవు దంస్త్రకు గాలు కొలుపు. విధుడు వారాణసి సోమవీధి చెక్కి ఆ చంద్రుట ఈ వారణాసి పట్టణంలో ఉన్నటువంటి సోమవీధి నుంచి వెళ్ళేటప్పుడు చంద్రుడు వెళ్ళవలసిన పథంలో వెళ్ళిపోతూ మిగిలిన వాళ్ళు చంద్రుడిని చూసి పొంగిపోతే ఆయన వారాణసి పట్టణం నుంచి వెళ్ళేటప్పుడు ఆయన పొంగిపోతారు. ఇవన్నీ చేసుకుంటారు. విధుడు వారాణసి సోమవీధి చెక్కి అభ్రఘంటాపదంబున అరుగునప్పుడు ఆకాశంలో వెళుతూ
చంద్రుడు మురిసిపోయే పట్టణం కాశీపట్టణం. చంద్రుణ్ణి చూసి మిగిలిన చోట్ల మనం మురిసిపోతే చంద్రుడు మురిసిపోతాడు కాశీపట్టణం మీద ప్రయాణం చేస్తూ. అంత గొప్ప పట్టణం కాశీపట్టణం. కాశీపట్టణంలో విశ్వనాథలింగం ఎంత గొప్పదో అంత గొప్ప లింగం మళ్ళీ స్మరణ చేత మోక్షమునే ఇవ్వగలిగినటువంటి లింగం కేదారేశ్వర లింగం. కేదారేశ్వరుణ్ణి ప్రతిరోజు నిద్ర లేవగానే ఒకసారి ప్రాతకాలమునందు మళ్ళీ ప్రదోషకాలమునందు అలవాటుగా చేసుకుని ఓం కేదారేశ్వరాయ నమః 2 మాటలు రోజుకంటే ఉదయం సాయంకాలం ఉభయ సంఖ్యలో ఎందో అన్నాడనుకోండి వారికి మోక్షం ఇచ్చేస్తానన్నాడు. అందుకే హిమాలయాల్లో ఉన్న కేదారేశ్వరుడు కన్నా కాశీపట్టణంలో ఉన్న కేదారేశ్వరుడు చాలా ఉదారుడు. పైగా అక్కడే గౌరీ కుండ ఉంది. కేదారేశ్వరుడి యొక్క దర్శనానికి ఒక నియమం ఉంది. కేదారేశ్వరుడి దగ్గరికి వెడితే చాలు కోర్కెలు తీరుతాయి, అనుగ్రహాన్ని పొందేస్తారు. కానీ ఎలా వెళ్ళాలి అంటే ప్రాతకాలమునందు మర్చుడు హరత్ పాపాభిదానంబు హరత్ శ్రోత పూర్వమునందు మునింగి మహాజ్యోతిర్మయంబు మునిధ్యాతవ్యంబు శాశ్వతంబైన కేదారేశ్వరలింగంబు సంప్రీతించేరి భజించి బడయున్ సంప్రీతి కామ్యాత్ర సిద్ధార్థుల తెల్లవారుజామున వెళ్ళాలి. వెళ్ళి కేదారేశ్వరలింగాన్ని దర్శనం చేసే ముందు గంగానదిలో స్నానం చేసి కేదారేశ్వర లింగం దగ్గరికి వెళ్ళి అభిషేకం చేసేటప్పుడు ఓంకారేశ్వర లింగం అని ఇక్కడే కాశీపట్టణంలో బ్రహ్మగారు తపస్సు చేశారు. తపస్సు చేస్తే అకార ఉకార మకారములతో 3 లోకములకు 3 మూర్తులకు 3 కాలములకు మూలమైన భేదముకు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన అని అకార ఉకార మకారముల చేత బ్రహ్మ విష్ణు శివస్వరూపములుగా సమీకృతమై జ్యోతిర్లింగంగా ప్రకాశించాడు. ఇక్కడ ఓంకారేశ్వర లింగంగా ప్రకాశించినప్పుడు వరం ఇచ్చాడు. అభిషేకం చెయ్యాలి అంటే నమక చమకములు స్వరము తెలిసి ఉండాలి. స్వరం ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరంలో చదవాలి. అభిషేకం ఎవరు కూర్చున్నారో వాళ్ళకి కూడా అభిషేక ప్రక్రియ తెలిసి ఉండాలి. కాబట్టి ఇప్పుడు రుద్రం రాకపోతే అభిషేకం చేయకూడదు. రుద్రం వచ్చినా కొన్ని అధికారములు ఉన్నవాళ్ళు తప్ప లోపలికి వెళ్ళకూడదు. నా రుద్రో రుద్రమచ్చేత్. అందరికీ మహన్యాసం చెప్పరు, వాళ్ళకి మహన్యాసం చెప్పి అభిషేకం చేయించరు. కానీ ఓంకారేశ్వరుడు ఒక్క కాశీపట్టణంలో ఒక గొప్ప వరం ఇచ్చాడు. బ్రహ్మగారు పరమశివుడు జ్యోతిర్లింగంగా నిలబడినప్పుడు ఇక్కడ ఓంకారేశ్వర లింగంగా ఆయన స్తోత్రం చేశాడు. స్తోత్రం చేస్తే ఆయన అన్నాడు, ఈ కాశీపట్టణం వచ్చిన వాళ్ళు కానీ ఇతర చోట్ల కానీ, అంటే ఇతర చోట్ల అన్ని చోట్ల సంభవములు కావు, ప్రత్యేకించి కాశీపట్టణానికి వచ్చినప్పుడు నమక చమకములు స్వరంతో చెప్పడం రాకపోయినా ఎవరు వచ్చి శివలింగం ముందు నిలబడి నా స్తోత్రాన్ని బ్రహ్మగారు చేసింది చేస్తారో అటువంటి వాళ్ళు నమక చమకాలతో రుద్రాధ్యాయంతో సశాస్త్రీయమైనటువంటి అభిషేకాన్ని నాకు చేసిన ఫలితాన్ని వాళ్ళకి అనుగ్రహించేస్తాను అన్నాడు. అందుకే అశ్వమేధయాగాలు చేసిన ఫలితం ఎంత గొప్పదో అంత ఫలితం ఇక్కడ అభిషేకానికి. ఇక్కడ అభిషేకం చేసుకునేటప్పుడు మిగిలింది రాకపోయినా కనీసం ఇది ఒక్కటి చెప్పగలిగితే వాడు సశాస్త్రీయాభిషేకం చేసేసినట్టే. అందుకే కేదారలింగాన్ని పూజించాలంటే తెల్లవారుజామునే వెళ్లి గంగానదిలో స్నానం చేసి చక్కగా కేదారలింగం దగ్గర నిలబడి ఈ అభిషేక మంత్రాన్ని బ్రహ్మగారు చేసిన దాన్ని చదివి అప్పుడు లోపలికి వెళ్లి చక్కగా ఆయన మీద కాస్త పదార్థం వేసి బయటికి రావడం సర్వోత్కృష్టమైన పద్ధతి. మీకు నేను ఒక్కసారి వినిపిస్తాను, వినండి. ఇటువంటి కాశీపట్టణంలో వినడం కూడా అదృష్టమే. నమ ఓంకార స్వరూపాయ నమ సర్వరూపస్వరూపిణి నమో రుద్రాయ నమో భవాయ నమ శర్మాయ నమ ఉగ్రాయ నమ సామయజుస్వరూపాయ నమో నాదాత్మనే నమో బిందుకలాత్మనే నమో లింగాయ నమో లింగస్వరూపాయ నమో భీమాయ నమ పశుపతయే నమ కారస్వరూపాయ నమ శివాయ నమ కపద్దినే నమ స్థితికంఠాయ నమో మీఢుష్టమాయ నమో గరిష్ఠాయ నమో శిపినిష్ఠాయ నమో హ్రస్వాయ నమో బృహతే
నమో వృద్ధరూపిణే నమః కుమార గురవే నమః శ్వేతాయ నమః కృష్ణాయ నమః పీతాయ నమః అరుణమూర్తయే నమో ధూమ్రపర్ణాయ నమః పింగళాయ నమః కిన్నీరవర్చసే నమః పాటలవర్ణాయ నమో హరితతేజసే నమో నానావర్ణస్వరూపాయ నమో వర్ణపతయే నమః స్వరరూపాయ నమో వ్యంజనరూపిణే నమ ఉదాత్తానుదాత్తస్వరితరూపాయ నమో హ్రస్వ దీర్ఘ ప్లుత విసర్గాత్మనే నమో అనుస్వారస్వరూపాయ నమః సానునాసికాయ నమో నిరనునాసికాయ నమో దంత్యాయ నమో తాళవ్యాయ నమో ఓష్ట్యాయ నమ ఉరస్యాయ నమ ఓష్ణస్వరూపాయ నమో అంతస్థాయ నమ పినాకినే నమో నిషాదాయ నమో నిషాదపతయే నమస్తారాయ నమో మంద్రాయ నమో మధ్యమాయ నమో ఘోరాయ నమో ఘోరమూర్తయే నమస్థానస్వరూపాయ నమో మూర్ఛనాస్వరూపాయ నమస్థాయి సంచారస్వరూపాయ నమో లాస్య తాండవ జన్మనే నమస్త్రైర్యత్రికస్వరూపాయ నమ స్థూలాయ నమ సూక్ష్మాయ నమో అదృశ్యాయ నమో ఆర్వాచీనాయ నమ పరాచీనాయ నమో వాక్ప్రపంచ స్వరూపాయ నమ ఏకాయ నమో అనేక భేదాయ నమ సదసత్పతయే నమ శబ్ద బ్రహ్మణే నమ పరబ్రహ్మణే నమో వేదాంత వేద్యాయ నమో వేదపతయే నమ పార్వతీశ్వరాయ నమో జగదీశ్వరాయ నమో దేవదేవాయ నమ శంకరాయ నమస్తుభ్యం మహేశ్వర నమస్తుభ్యం జగదానంద నమస్తుభ్యం చంద్రశేఖర నమస్తుభ్యం మృత్యుంజయ నమస్తుభ్యం త్రయంబక నమస్తే పినాకహస్తాయ నమస్తే త్రిశూలధారిణే నమస్తే త్రిపురఘ్నాయ నమస్తే అంధక నిషూధనాయ కందర్పదర్పదలనాయ నమో జాలాంధకారయే నమ కాలాయ నమ కాలకూట విషాదినే నమో భక్త విషాద హంత్రే నమో నమః. ఈ స్తోత్రాన్ని అక్కడ నిలబడి ఎవరు చేసి లోపలికి వెళ్లి నీటి చుక్క పోస్తారో వాళ్ళు కాశీలో వచ్చి శివలింగాన్ని కేదారేశ్వరుణ్ణి సశాస్త్రీయంగా అభిషేకం చేసి వెళ్ళిన ఫలితాన్ని పొందుతారు. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహం కరుణాకరలింగం రావణ దర్ప వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం సర్వసుగంధి సులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం కనక మహామణిభూషితలింగం ఫణిపతివేష్టిత శోభితలింగం దక్షసూయజ్ఞ వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం కుంకుమచందనలేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తిభిరేవ లింగం దినకర కోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదా శివలింగం అష్టదలో పరివేష్టితలింగం సర్వసముద్భవ కారణలింగం అష్టదరే